హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా ఉండే సాయంత్రం పూట స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి బొరుగులు మిక్చర్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అలా మూవీ చూస్తూ ఈ విధంగా బొరుగులు మిక్చర్ చేసుకొని తిన్నారంటే అందరూ వాహ్ అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బొరుగులు మిక్చర్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీనికోసం ముందుగా వేయించినటువంటి పల్లీలు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగినటువంటి టమాటా, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే నేనైతే శనగపిండి, కొంచెం ఉప్పు, పసుపు, సోడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి బజ్జీలాగా ఇలా ఆయిల్లో వేయించి పెట్టేశాను. చూసారు కదా, ఇలా సింపుల్గా రెడీ చేసి పెట్టుకుంటే 5 నిమిషాల్లో రెడీ చేయొచ్చండి. దీనికోసం కావలసినంత బొరుగులు తీసుకొని దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, పుదీనా, అలాగే పల్లీలు వేసుకోవాలండి. కొంచెం కారం, స్పైసీ తినేదాన్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చండి. అలాగే సాల్ట్ వేసి ఒక నిమ్మరసం, ఒక కాయ తీసుకున్నానండి నేనైతే. చూసారు కదా, ఈ విధంగా నిమ్మరసం పిండేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం వేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా ఆయిల్లో, ఈ బజ్జీ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత వీటిని నలుపుతూ కలిపేసుకోవాలి. బొరుగుల మిక్చర్ అనేది చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారకారంగా, చాలా స్పైసీగా కావాలన్నా ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. పిల్లలు కావాలన్నప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మిక్చర్కి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనిలో కొంచెం లాస్ట్గా గరం మసాలా, అలాగే ఇంకొంచెం బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు కాదండి, శనగపిండి ఊరికి అలా వేసాను. అలాగే పల్లీలు కానీ, కొంచెం వాంపు సన్నకారాలు అంటారు కదండి, వీటిని కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని కొంచెం కలిపేసుకుంటే అంతేనండి, ఈజీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, చూసారు కదా, స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎంతమందికి కావాలన్నా ఇలా బొరుగులు మిక్చర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో చాలా రాబోతున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.